హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక క్యారెక్టర్ గురించి చెప్పదలుచుకున్నాను. ఈ క్యారెక్టర్ అనేది ప్రతి ఒక్కరూ నాకు తెలిసి జీవితంలో చూసే ఉంటారు. అప్పుడప్పుడు కనిపెడుతూ ఉంటాయి. అది ఆఫీస్‌లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, మన ఫ్రెండ్స్‌లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. వాళ్ళేంటంటే నేను చేసిందే రైట్. నేను చెప్పిందే కరెక్ట్. నేను ఏది అనుకున్నా అది రైట్ అవుతది. ఇలా ఒక పిచ్చి భ్రమలో బ్రతుకుతూ ఉండడమే కాకుండా వాళ్ళ చుట్టూ ఉన్న మనుషులను కూడా డిస్కరేజ్ చేస్తూ ఎందుకు పనికిరాని వాళ్ళలాగా తయారు చేస్తుంటారు. ఇది ముఖ్యంగా ఒక కుటుంబంలో పెద్దగా ఉన్న వ్యక్తులకి ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. అదేవిధంగా బాగా డబ్బు ఆస్తులు అంతస్తులు ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి క్యారెక్టర్ అనేది కనిపిస్తుంది. అంటే ఏంటంటే వాళ్ళు పాస్ట్లో ఏదైనా ఒక సక్సెస్ సాధించి ఉండొచ్చు. ఆ సక్సెస్ని బేస్ చేసుకొని మిగతా వాళ్ళందరూ కూడా పనికిరాని వాళ్ళలాగా వాళ్ళు ఏమి చేతగానలాగా వీళ్ళు చూస్తూ ఉంటారనమాట. అలా చూడడం వల్ల వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళే వెధవలు అవుతారు. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి అనేవాడు యూనిక్ అనమాట. వాడు క్యారెక్టర్ ఓడుకుంటుంది, వాడి యొక్క ఛాలెంజింగ్ ఓడుకుంటుంది, వాడి యొక్క మైండ్ సెట్ ఓడుకుంటుంది, వాడు విల్ పవర్ ఓడుకుంటుంది. అది వీళ్ళకి అర్థం కాక వీళ్ళందరికన్నా కూడా నేనే గ్రేటు, నేనే కరెక్టు, నేనే బెస్ట్ ఇలా ఫీల్ అవుతుంటారు. ఈ క్యారెక్టర్ని ఈ క్యారెక్టర్ గురించి నేను చెప్పాను. సో ఈ క్యారెక్టర్ని నుంచి మనం బయటపడాలి అంటే ఏం చేయాలి? ఈ క్యారెక్టర్స్కి మనం దూరం ఉండాలంటే ఏం చేయాలి? ఈ క్యారెక్టర్ నుంచి బయటపడాలంటే ఫస్ట్ ఆ వ్యక్తి ప్రతి మనిషిని కూడా ఒక మనిషిలాగా చూడాలి. అప్పుడే వాళ్ళకి అసలైనటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు కనిపిస్తారు. అలా కాకుండా కంపారిటివ్ మైండ్తో చూస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు బ్యాడ్గానే కనిపిస్తారు. సో ఇలా వాళ్ళు ప్రతి మనిషిలోనూ మంచితనం చూసినట్లయితే ఆటోమేటిక్గా కొన్ని రోజులకి ఈ వ్యక్తిత్వం నుంచి బయటపడతారు. అలా కాకుండా ఈ వ్యక్తిత్వం ఎలానే ఉన్నట్లయితే వాళ్ళకి విపరీతమైనటువంటి గర్వం, విపరీతమైనటువంటి అహంకారం స్టార్ట్ అయ్యి చివరికి వాళ్ళు నాశనం చేసుకోవడం, పక్కన వాళ్ళు నాశనం చేయడం, పక్కన వాళ్ళ భవిష్యత్తు నాశనం చేయడం అనేది ఎక్కువ జరుగుతుంటుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇలాంటి వ్యక్తులు నుంచి మనం ఎలా దూరంగా ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళ దగ్గరే ఉండదలుచుకుని పరిస్థితులు ఉంటే వాళ్ళనే మాటల గురించి మనం పట్టించుకోకూడదు. అలా కాకుండా మ్యాక్సిమం ఒక 90% వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉండడమే బెటరు. కొన్ని సిచ్యువేషన్స్లో మనకు వాళ్ళ నుంచి దూరంగా ఉండే పరిస్థితులు ఏర్పడకపోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళ అన్న మాటల గురించి మనం పట్టించుకోకుండా ఉన్నట్లయితే మనకు బెటర్. సో 99% వాళ్ళకి దూరంగా ఉంటూ వాళ్ళని అర్థం చేసుకుంటూ వాళ్ళ మానానికి వాళ్ళని వదిలేస్తే మనం సంతోషంగా ఉంటాం. అలా కాకుండా వాళ్ళ దగ్గరే ఉంటూ వాళ్ళకి వ్యతిరేకంగా ఉండలేక వాళ్ళకి మంచిగా ఉండలేక సతమతం అవుతుంటే మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది, మీతో ఉన్న వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది. సో నేను చెప్పొచ్చే సజెషన్ ఏంటంటే ఇలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులతో ఉన్న ఏ వ్యక్తులు కూడా మనశ్శాంతిగాను ప్రశాంతంగాను బ్రతకలేరు. సో అలాంటి వ్యక్తిత్వాలు మన చుట్టూ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మీ పని మీరు చేసుకుంటూ మీ లక్ష్యాన్ని మీరు సాధించగలిగితే మీకు ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేటివి క్లియర్ అవుతాయి. సో మీ చుట్టూ కూడా ఇలాంటి వ్యక్తులు ఉన్నట్లయితే మీ యొక్క మైండ్ సెట్ని వాళ్ళని ఎలా మనం మార్చలేం. సో మీ మైండ్ సెట్ని మార్చుకొని మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.